ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అండి. సంవత్సరం మొత్తంలో ఈ రోజు వస్తుంది అంటే నేను చాలా ఎమోషనల్గా ఉంటాను. గత కొన్ని రోజులుగా ఎమోషనల్గా ఉంటాను. ఎందుకంటే నాకు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు అప్పుడెప్పుడు యూనో 1931లో చనిపోయారు అన్నట్టుగా అనిపించదు. ఈ మధ్య ఈ 1 వీక్లో అలా జరిగిందేమో అనిపిస్తుందండి. ఆ దుఃఖం, ఆ పెయిన్, మన భరతమాత గర్భశోకం, ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు నా గుండె తరుక్కుపోతుంది. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం భరతమాతని, ఒక దేశాన్ని ఇంత పిచ్చిగా ప్రేమించడం ఏంటండి? ఇంత పిచ్చిగా ప్రేమించడం అసలు ఇప్పుడు దుబ్బినేసి వెతికినా కూడా ఒక్కరు కనిపించడం కష్టమేమో అనిపిస్తుందండి. అంత స్వార్థపూరితంగా మారిపోయింది. ఈ మహానుభావులకి ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం? ఏమిచ్చినా మనం రుణం తెచ్చుకోలేము. కానీ ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ ముగ్గురు మహానుభావులు, ఈ అమరవీరులు, ఈ షహీద్ల వర్ధంతి సందర్భంగా వారిని క్షమించమని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనం అందరం క్షమాపణ అడగాలి. ఎందుకో తెలుసా అండి? సారీ, ముందుగా సభలో వెతికి దొరికించిన ప్రజలందరికీ ఇవన్నీ ఫార్మాలిటీస్ లేకుండా మాట్లాడేస్తున్నాను. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఎందుకు క్షమించమని అడగాలంటండి, ఇందాక ఎస్ఐ గారు వచ్చారు. ఆయన కళ్ళ ముందు ఒక జేబు దొంగ దొరికాడు అనుకోండి, వదిలేస్తారా? పట్టుకుని అక్కడే దవడలు వాయించేసి లోపల పడేసి పెట్టాల్సిన సెక్షన్లన్నీ పెట్టి వీలైతే తోలుతోమి బుద్ధి చెప్పి పంపిస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన కళ్ళ ముందు పార్లమెంట్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు ఎన్ని నిందలు, లక్షల కోట్లు జరిగింది అధ్యక్ష, కోటాను కోట్లు జరిగింది అధ్యక్ష, మింగేశారు అధ్యక్ష, ఇక్కడ దోపిడీ జరిగింది అధ్యక్ష, అది మునిగింది అధ్యక్ష, ఇది కూలింది అధ్యక్ష. ఊరిని ఇంత జరిగిందా? ప్రజాధనం ఈ రకంగా కొళ్ళు కొట్టేస్తున్నారా? ఫలానా వారికి దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో ఉంది అధ్యక్ష, లండన్లో ప్యాలెస్ కట్టుకున్నారు అధ్యక్ష, డాలస్లో భూములు ఎక్కడి అధ్యక్ష. అమ్మా, ఇంత సంపాదించారా? ఎక్కడికి పోయినా ఎక్కడైనా మనం భూమి కొనడానికి వెళ్ళాం అనుకోండి, మీకు చెప్తారు ఇది ఫలానా ఎమ్మెల్యేదండి, ఈ 100 ఎకరాలు ఆగుతాయి, ఈ 1000 ఎకరాలు ఆయనవేనండి, ఆయన ఇలా పలానా వాళ్ళ బామ్మర్ పేరు మీద కొన్నాడండి. ఇవి మనకు తెలుస్తూనే ఉంటాయి. మన కళ్ళారా చూస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు, పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు. కానీ మనం నిశ్శబ్దం. మాట్లాడితే ఏమంటారు తెలుసండి? నీకెందుకమ్మా, పని చూసుకోవచ్చు కదా, నీకెందుకు చెప్పు, నాకెందుకు ఉండొద్దు, మనం ఎందుకు అడగము, ఇంకెంతకాలం ఈ మౌనవ్రతం పాటిద్దాం చెప్పండి. అందుకేనా మీ మహానుభావులందరూ చనిపోయింది, అందుకేనా మీరు ప్రాణత్యాగం చేసింది. దిస్ ఇస్ ద కంట్రీ దే వర్ ఎక్స్పెక్టింగ్. మన కంట్రీని చూస్తే నాకు జాలేస్తుందండి, నిజంగా చెప్తున్నాను కదా, భయపడిస్తుంది. మన బిడ్డలకి మనం ఏమి ఇచ్చి వెళ్తామో తెలీదు. ఎంత భయంకరమైన పరిస్థితులు బతుకుతున్నారో తెలుసా? ఆడపిల్లలను చూస్తే వెకిలి చేష్టలు, యంగ్స్టర్స్ అండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు చేసే కమెంట్స్, వాళ్ళు రాసే రాతలు ఎంత భయంకరంగా, ఎంత మలినమైపోయాయి, ఎంత కలుషితమైపోయాయి. ఎలా ప్రక్షాళన చేయాలి చెప్పండి? ఎంత దుఃఖం వేస్తుందో. అన్ని కోట్లు కుంభకోణాలు జరుగుతుంటే ఏంటంటే ఇప్పటి వరకు ఒక్కరు అరెస్ట్ అవ్వలేదే, ఒక్కరికి శిక్ష పడలేదే మేడం? ఎందుకు మేడం అలా? మీరు ఏసీపీ కదా, మీ ముందు ఎవరైనా ఒక ఆడపిల్లని అన్యాయం తోడుకుంటారా? లోపలేసి పడేస్తారు కదా. మరి వీళ్ళు ఇంత బహిర్గతంగా, ఇంత భయం లేకుండా ఇది జరిగింది, ఇంత కుంభకోణం జరిగింది, ఈ లెక్కలు ఎక్కడివి, నేను తేల్చుతాను, చిట్టా విప్పుతాను అనేవాళ్ళే. కానీ ఒక్కరు అరెస్ట్ అయిన పాపానికి పోరి ఎన్ని కోట్ల మంది త్యాగం చేస్తే ఈరోజు ఊపిరి తీసుకుంటున్నామండి మనం. ఊరికే వచ్చింది మనకి ప్రాణము. ఆయన చచ్చిపోయాడు మన కోసం, పుట్టు దారం పోసాడు. వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ నాన్న ఎంత బాధపడి ఉంటాడు. నా బిడ్డ పోతున్నాడు, ఎంత హ్యాండ్సమ్స్ అని, 5 అడుగుల 10 అంగుళాలు, ఎంత అందగాడు, 23 సంవత్సరాలు. ఆ ఏజ్లో ఉన్న ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక్క మంచి పని,
ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఆ కమెంట్లు, ఈ కమెంట్లు, తగ్గేదేలే సినిమాలు, ఇవి చూసుకుని ప్రాణాలు పోగొట్టుకోవడం, కొట్టుకోవడం, సావడం తప్పితే, విజిట్ చేయడం తప్పితే ఏం చేస్తున్నారు? అందుకే పేరెంట్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్రతి కుటుంబం నుంచి ఒక భగత్ సింగ్ రావాలండి, ఒక రాజ్గురు రావాలి, ఒక సుఖ్దేవ్ రావాలి, ప్రతి కుటుంబం నుంచి. ఎందుకంటే ఇలాంటి సభలు మళ్ళీ 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 జరగవండి, ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. చాలా గొప్ప ఆలోచన. కాసేపు అయినా కొంతమంది అయినా ఇలా మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ఎవరికో ఒకరికి ఒక ఆలోచన వస్తుంది. ప్రతి కుటుంబం నుంచి రావాలి. ప్రతి కుటుంబం అన్ని మాట్లాడుకున్నట్టుగానే ఇప్పుడు సీరియల్లో చెప్పారు కదా, విషయం ఎలా పెట్టాలి, ఎలా కోడల్ని తిరకాసులో పెట్టాలి, ఎప్పుడు దాన్ని ధర్మేయాలి. సీరియల్ మానేసేయండి. అసలు నేను చెప్తున్నాను కదా, మీరు అన్నం పెడతా. ఎందుకంటే మీ బిడ్డలు కూడా అదే చూస్తున్నారు. మీరు అన్నం పెడతా. మా ఇంట్లో కూడా నేను చెప్పలేకపోతున్నాను, మా అత్తమ్మ వాళ్ళు చూస్తారు. ఏం చెప్పాలి చెప్పండి, వద్దు అని అంటే వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్, వదిలేరా నీకు చూసుకోమంటాడు మా ఆయన. నిజమే అది. కానీ ఇది ఇంత నెగిటివ్ ఎనర్జీ ఇస్తుందండి సొసైటీలో. మీరు చూడండి, ఒక దొంగ గురించి సినిమా తీస్తే ఎన్ని వేల కోట్లు వస్తాయో. మీరు తీయండి భగత్ సింగ్ గురించి సినిమా, బోర్ కొడుతుందండి కదా. ఒకసారి ఎంటర్టైన్మెంట్ ఉండదు. మళ్ళీ దాంట్లో ఓ అంటావా మామో, ఓ అంటావా అంటే ఏదైనా పెడితేనే వాళ్ళు నడుస్తుందేమో. కానీ అలా అయిపోయింది సొసైటీ. ముందు వెళ్ళి ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే నిశ్శబ్దం చేస్తారు అనడానికి నాకు చిన్న ఎగ్జాంపుల్ అండి. అంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉంటూ, కామెడీలు చేసుకుంటూ, అల్లరి మాటలు మాట్లాడుతూ, ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూజ్ చేసి కామెడీ చేసేదానికి పెద్దగా నవ్వి, దానికి ఒక 100 మార్కులు ఇచ్చి, ఇలా ఉంటే నిజంగా వారు చెప్పినట్టు నేను ఒక భాష కాదు, ఇంకొక 4 బిల్డింగ్లు, ఇక్కడ వనస్థలిపురంలో, అక్కడ తెల్లాపూర్లో, అక్కడ మాదాపూర్లో చాలానే భూములు కొని ఉండేదానండి. చిన్నప్పటి నుంచి నా పేరే ఉదయవారు, మా నాన్న కళ్ళం పేరు, మా నాన్నకి మినిస్టర్, మా నాన్నకి విగ్రహం కూడా ఉందండి. ఊర్లో వాళ్ళు ఊరికే విగ్రహాలు కట్టారు. 3 సార్లు సర్పంచ్ గారు ఆయన భూమిని కూడా సగం ఊరికే ఇచ్చేశారు. సో ఆ బ్లడ్ ఏదో ఉండదో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళందరినీ కథలు విని చూసి, చిన్న సంఘటన ఏదైతే నా గుండె చిరుక్కుమంటుందండి. అంటే సెన్సిటివ్గా పుట్టాను. అండ్ మన దేశం అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఎంత ప్రేమ అంటే మాటల్లో చెప్పలేనండి. కానీ అన్యాయం అయిపోతుంది. ఇంత అద్భుతం ఏ దేశంలో ఉందండి ఈ సంస్కృతి? భిన్న మతాల కలయిక, ఎంత సౌభ్రాతత్వం, ఒక వసుదైక కుటుంబం, ఎంత బ్యూటిఫుల్ కంట్రీ మనది. కానీ సర్వనాశనం చేసేస్తున్నారండి, సర్వనాశనం చేస్తున్నారు. మనము మన దేశాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకో తెలుసా? మన ఊరికే రాలేదు. కొన్ని వేల సంవత్సరాలు ఊడిగం చేసి, కొన్ని వేల సంవత్సరాలు దోపిడీకి గురై, విప్లవం పుట్టి, ఎన్ని కోట్ల మంది చేస్తే మనం పుట్టామో తెలుసా అండి? ఎన్ని కోట్ల మంది ప్రాణాలు మన కోసం అర్పిస్తే మనం పుట్టాము. మనం ఏం చేస్తున్నాం మన దేశం కోసం? ఎంతసేపు మన దేశాన్ని తిట్టడమే. మనకేం చేసింది, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. నువ్వేం చేశావు అని ప్రశ్నించుకో. నీ ముందు తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యాన్ని నువ్వు తెచ్చుకో. అప్పుడే వీళ్ళకి అసలే నివాళి అర్పించిన వాళ్ళు అవుతామండి. భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురులు మళ్ళీ పుడతారు. మీ చేతల్లో పుడతారు, మీ చైతన్యంలో పుడతారు. సో మనందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, మన బిడ్డలకి రోజుకు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అని ఒక మంచి కథ చెప్తాం. వాళ్ళు ఎంతసేపు మొబైల్లో పడి రకరకాల పిచ్చి ఆటలు ఆడుకునే వాళ్ళకి ఒక మంచి కథ చెప్తాం. ఇలాంటి కథ చెప్తాం. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం నేర్పిద్దాం. ఎక్కడైనా తప్పు జరుగుతుంది అంటే అది తప్పు అని ఎదిరించడం నేర్పిద్దాం, ఖండించడం నేర్పిద్దాం. అది క్లాస్ రూమ్లో అయినా బయట అయినా సరే ధైర్యాన్ని నింపుదామండి. కొన్ని జనరేషన్స్ అయితే చాలా అద్భుతాలు ఉన్నారండి. ఇప్పుడు అంతెందుకు మీరు మాట్లాడారు నరసింహం గారు కదా, యాక్చువల్లీ మీరు కెమెరా పెట్టాల్సిందండి. మీరు కెమెరా పెట్టి ఇంత మంచి సభ చేస్తున్నారు, మీరు కెమెరా పెట్టి మీరు రికార్డ్ చేసి వేస్తే చూసేవాళ్ళు చూస్తారండి. ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గంగ గరుడాలు ఎత్తుకెళ్ళిన పాట, అది కోట్ల మంది ఏం చూడలేదు, లక్షల్లోనే చూశారు. దాని తర్వాత ఇప్పుడు ఎక్కువ వైరల్ అయింది. ఒకరోజు నేను యుఎస్ వెళ్తే భోజనానికని ఒక హోటల్కి వెళ్ళామండి. తెలుగు వారి భోజనం ఎక్కడ ఉంటుందని వెతుక్కుని వెళ్ళాను అనమాట. అక్కడ అసలు కొత్త నిర్మానుష్యంగా ఉన్నది ఎవరు లేరు.
నేను మా హస్బెండ్ మా పిల్లలు అండ్ మా ఫ్రెండ్స్ కూర్చున్నాము, భోజనం ఆర్డర్ చేసాము. అక్కడ ఆ సాంగ్ ప్లే చేస్తారు, గంగ గరుడాలు ఎత్తుకెళ్ళేరా ఇక బోతులాట సాగేరా. నేను షాక్ అయ్యాను. సో అప్పుడు అతను వచ్చి జేఎన్టీయూలో స్టూడెంట్స్ అంట వాళ్ళంతా, వాళ్ళకు టీమ్ ఫామ్ అయ్యారంట. టీమ్ ఫామ్ అయ్యి ఒకవేళ మనకి తెలంగాణ ఒకవేళ రాకపోయి ఉంటే మ్యామ్, మాది ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవ శక్తులుగా ఎదుగుండేవాళ్ళం. ఈ పాట మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అంటూ చాలాసేపు మాట్లాడాడు. అంటే ఎక్కడో ఏమోలో ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారండి. ఒక మంచి మాట అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్తాము, మన దేశం యొక్క గొప్పతనం చెప్తాము. మన దేశం అప్పుడు బ్రిటిషర్స్ ఎంత దోచుకున్నారో తెలియదు కానీ అండి, ఇప్పుడు జరుగుతున్న దోపిడీ అయితే మామూలు దోపిడీ కాదండి. అండ్ మహానటులు మీ నాన్నగారు, ఎన్టీ రామారావు గారు, వీరంతా ఏం పనికి వస్తారు చెప్పండి? ఎవరు పనికిరారు. అస్సలైన నటులు ఎక్కడున్నారో తెలుసా? మీరు చెప్పండి ఎక్కడున్నారు? అబ్బా ఏం పర్ఫార్మెన్స్! ఆ పర్ఫార్మెన్స్ కి జోహార్లు. అప్పుడు తిట్టుకుంటారండి. నిజంగా అమ్మతో నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. ఈ రోజు అమ్మ బూతులు తిట్టుకుంటారు, కట్ చేస్తే పెళ్లిలో కలుపుకుంటారండి. దావత్, అరే సూపర్ కదా! ఆ దావత్ ముచ్చట్లు అసలు అసలు ఎంత బాగుంటుందో. కట్ చేస్తే భూములు చెరువులు ఆక్యుపై చేసేస్తారండి. ఆక్యుపై చేసేసి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. రాజకీయ నాయకులకు ఉన్న హాస్పిటల్కి నాకు తెలిసి ఎవరికి లేవని బాబు తెలుసా? మీరు అనుకుంటారేమో అమ్మో ఇది ఎవరో పొలిటీషియన్ కాదు, ఎవరో వ్యాపారవేత్త కట్టుకున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో కొంచెం లోతుగా వెళ్తే మీకు తెలుస్తుంది. కోట్ల డబ్బులు వెచ్చించి ప్రైవేట్ హాస్పిటల్. మన రాజకీయాలకి ఎవరికైనా ఏమైనా గాంధీ హాస్పిటల్కి వెళ్తారండి? వెళ్తారా? వెళ్ళమనండి, తమ్ముంటే ఉస్మానియాకి ఇంజక్షన్ అక్కడ పంపించుకోమనండి. అసలు ఇలాంటి రూల్స్ తేవాలండి. నాకు తెలిసి ఇంత గొప్ప జడ్జిలు ఉన్నారు, మీరు వేయాలండి కేసు. యాక్చువల్లీ ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఇంత మేధావులు ఉన్నారు కదా మీరందరూ ఒక చట్టం తీసుకురావాలి. ఏంటో తెలుసా? రాజకీయ నాయకుడికి జబ్బు వస్తే ప్రైవేట్ హాస్పిటల్ క్లోజ్ అంతే. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి. చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రపంచంలోనే ది బెస్ట్ హాస్పిటల్స్ మన ఇండియాలో అవ్వకపోతే నేను రెడీ, ఆత్మత్యాగానికి కూడా రెడీ అండి. అర్థమవుతుందా? సో అలాంటి కొత్త చట్టాలు పుట్టాలి, అలాంటి కొత్త ఆలోచనలు పుట్టాలి. సో మీరందరూ ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనం చైతన్యవంతం ఉంటున్నాం. ఎందుకో తెలుసా? బికాజ్ ఆయన చేసిన త్యాగం లాంటిది. 23 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండగా, నాకేమీ వద్దు, నాకు అన్నిటికంటే ముఖ్యం నా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, నా మట్టి అని చెప్పి ఎక్కడో జలియన్వాలా బాగ్లో రక్తసిక్తమయ్యి బిడ్డలు పెద్దలు అందరూ కొన్ని వేల మంది మరణిస్తే ఆ మట్టిని తీసుకొచ్చాడంట బిడ్డ. ఆ మట్టిని తీసుకొచ్చి ఒక బాటిల్లో నింపుకుని భద్రపరుచుకున్నాడంట. 7 years old. అండ్ మీకు విషయం తెలుసా? నేను చాలా ఇది నిజమా అని కొన్ని వందల వీడియోస్ చూశానండి, కొన్ని చాలా బుక్స్ రీసెర్చ్ చేసి చూశాను. ఇది నిజం. భగత్ సింగ్ గారిని అలా ముందే ఉరి తీయడమే కాకుండా జైలు యొక్క గోడ పగలగొట్టి ఆయన ముక్కలుగా నరికి, ఈ ముగ్గురిని ముక్కలుగా నరికి ఆ బాడీ పార్ట్స్ని కాల్చేసి నదిలో కలిపే ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం అని, ఎంత పాశవికం! అంటే ఆనవాళ్ళు లేకుండా చేద్దామని చూస్తారు. కొంతమంది అక్కడ చుట్టూన్న వాళ్ళకి ఏదో జరుగుతుంది అని చెప్పి అరవడం వల్ల వాళ్ళు పారిపోయారంట. అలా అంత్యక్రియలు కూడా సరైన కంప్లీట్ బాడీ పార్ట్స్తో జరగలేదు వాళ్ళకి. సో అంత భయంకరమైన చావును అనుభవించారు. ముద్దాడుతూ వారు చావును అనుభవించారు. ఇప్పటికీ తలుచుకుంటున్నాం. నాకు బిడ్డ పుట్టుంటే నేను భగత్ అని పేరు పెట్టుకోవాలనుకున్నానండి. నాకు ఒకవేళ మగబిడ్డ పుట్టుంటే అమ్మతో చెప్తున్నా, నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా, నేను ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ నాకు మగబిడ్డ పుడితే నేను భగత్ అని పెట్టుకుంటా, అదే రూపుతో అదే చైతన్యంతో నేను పెంచుతాను అని నేను కలగన్నాను. నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళకి 24 గంటలు నేను చెప్పే కథలు ఇవే. 24 గంటలు నేను చెప్పే కథలు ఇవి. వాళ్ళకి దేశం గురించి ఎంత తెలుసో, ఎంత ఇష్టమో, ఒక్క మాట పళ్ళెత్తు మాట నా పడద్దు బిడ్డ, తప్పు అని చెప్పు. అక్కడ డస్ట్ ఉంటుంది, డస్టే ఉంటుంది మమ్మ. యూఎస్లో వై ఇట్ ఇస్ సో వి లిటర్ లాట్ వై మమ్మ, ఎందుకు మనం ఎంత మట్టి చేసేస్తాము, అండ్ ఎందుకు అమ్మ రోడ్ మీద పిల్లలు అలాగా అడుగు తింటున్నారు, ఏం చెప్పాలి?
మనది చాలా పేద దేశం అండి. ఒక్కసారి ఆస్తులు తీద్దామండి. ఒక్కొక్క రాజకీయ నాయకుడిది, రాజకీయాలకు ముందు, రాజకీయాలకి తర్వాత కోటాను కోట్లు, కలెక్టర్లకు కోటాను కోట్లు. ఏంటి డబ్బు? ఇంత డబ్బు 2,000 లక్షలకు 3 లక్షలకు భూములు ఉండి ఇప్పుడు 200 కోట్లు ఉన్నాయి ఎకరం. అంత అంత పెంచేశారు డబ్బులు, అంత దోచుకున్నారు. ఎక్కడ డెవలప్ అవుతుందో తెలుసుకుని, ఎక్కడ రింగ్ రోడ్లు వేయాలో తెలుసుకుని రియల్ ఎస్టేట్లు మాఫియాలుగా మారి ఎవ్వడి కాడు దోచేసుకున్నాడండి మన భూమిని. మన రక్తాన్ని దోచుకున్నారు. కానీ మనం నిశ్శబ్దంగా చూస్తున్నాం. మన బిడ్డలకి చాలా చైతన్యం నేర్పుదామండి, చాలా చైతన్యం నేర్పుదాం, ప్రశ్నించే గంతుకులు అవుదాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా శిక్షించే స్టేజ్లో ఉన్నవారు అంటే దేవుడితో సమానం జడ్జెస్ అంటే. ఒక ప్రాణాన్ని తీయగలరు, ఒక ప్రాణాన్ని రక్షించగలరు. అది మీ చేతిలో ఉంది. ఆ రోజు జడ్జి సరైన వాడు ఉంటే మన భగత్ సింగ్ బతుకుండేవాడు. మీలాంటి వాడు ఉంటుంటే మా దురదృష్టం. మీరు తలుచుకుంటూ చేయగలరు, మేము చేయలేమండి. నేను చదువుకోవాలనుకున్నా కూడా నేను చదవలేకపోయాను. జడ్జి హోదాలో ఉన్నవాళ్ళు, లాయర్ల హోదాలో ఉన్నవాళ్ళు మీరు కేసేయండి. నిజంగా చెప్తున్నా కదా. అసలు ఏమైంది? అసలు మీరు కదా ఒక కేసు వేయాలి. అసలు ఒక చరిత్ర అవుతారండి మీరు. అప్పుడు మురికి అవ్వదు, చరిత్ర అవుతారు. మీరు కేసు వేయండి. అసలు ఏంటో అసలు అంటే ఇన్ని లెక్క చెప్తున్నారండి. శ్వేతపత్రం అంటే ఒకటి ఉండదా? ఇన్ని కోట్ల ఆస్తులు అంటే ఒక్కొక్క నన్ను అమ్మతో చెప్తున్నా అండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎలక్షన్స్ టైంలో, లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో ఒక పార్టీ నాకు చాలా పెద్ద అమౌంట్ ఆఫర్ చేసింది. చాలా పెద్ద అమౌంట్. జస్ట్ వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఊరు తిరిగితే నిజంగా చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు సంపాదించిన దాన్ని మొత్తంకి డబ్బులు వేయలేదు నాకు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికీ నా గుండె తరుక్కుపోతుంది, నా కడుపు మండిపోతుంది. అంత దుఃఖంలో ఉన్నాను నేను జరుగుతున్న దౌర్జన్యాలను చూసి. తర్వాత ఇంకొక చోట నుంచి ఒక ఆఫర్ వస్తే ఒక మీటింగ్ వెళ్ళాను, ఇంకొక పార్టీ. సో వాళ్ళు మీకు రాజకీయాలు ఇష్టం ఉందా, ఇంట్రెస్ట్ ఉందామా, మీరు వస్తారా, ఇవన్నీ అడిగారు. సో నా అభిప్రాయాలని నేను చెప్పాను. సింపుల్గా ఏమడిగారు తెలుసామా? ఎమ్మెల్యే సీట్ గ్యారంటీ 100 కోట్లు రెడీ చేసుకో. విన్నారా? 100 కోట్లు రెడీ చేసుకోమన్నారండి. తొడుక్కోవడానికి కూడా లేవు నాకు. అర్థమైందా? 100 కోట్లు. మా వాడికి ఒకటే ఒక కోటు ఉంది. అది కూడా నా పిల్లలు బర్త్డే వేసుకున్నాడు. ఇప్పుడు వరకు కొన్ని కూడా పడలేదు. ఎంతనో 1 ఇయర్ దాటితే మీరు అందుకు నేను 10 సంపాదిస్తారు అన్నారండి. లిటరల్గా ఏదో ఒకరు నేను చచ్చిపోయే ముందు రాస్తానండి. ఇప్పుడు రాయను, ఎందుకంటే ఇప్పుడు చంపేస్తారు. డిఫరెంట్గా అంటే ఎంత భయంకరం అండి. మనం ప్రతి దాని మీద ట్యాక్స్, చాలా మంది అంటారు అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఇంత తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు తెలుసా మీకు? ఏంటండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు? ప్రతి పౌరుడు ఇక్కడ తిరిగే ప్రతి ఒక్కడు కడుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్. ప్రతి ఆఖరికి మీరు చిప్స్ తిన్నా ఇన్కమ్ ట్యాక్సే, మీరు మంచినీళ్ళు తాగినా ఇన్కమ్ ట్యాక్సే. ప్రతి దాని మీద ట్యాక్స్ ఉందండి, అన్ని రకాల ట్యాక్స్ ఉంది. కొంతమంది మాత్రమే అఫోర్డ్ చేసి కడుతున్నారేమో, కానీ ప్రతి అందరం ట్యాక్స్ పే చేస్తున్నాం. ఒకసారి రోడ్డు మీద అటు ఇటు రోడ్డు గల్లీ తప్పామంటే ఎన్నిసార్లు మనకు ఆ టోల్ గేట్ పడుతుందో మనకే తెలియదు. మన జీవం ఎప్పుడు ఖాళీ అవుతుందో కూడా తెలియదు. యూ అండర్స్టాండ్ అండి? సో ఎక్కడికి వెళ్తుంది డబ్బంతా? ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఎవరు ఆరా తీసేది? ఎవరు శ్వేతపత్రం బయటకు తీసేది? ఎవరు ప్రశ్నించేది? ఎప్పుడు అరెస్టులు అయ్యేది? ఎప్పుడు కిరాతకులకి, దుర్మార్గులకి, దోపిడీ చేసిన వాళ్ళకి శిక్షలు పడేది? ఎప్పుడంటే మేధావి వర్గం మౌనం వీటేంత వరకు. ఈ సభలు చేయడం వల్ల ఏం జరగదని కాసేపు మాట్లాడుకుంటాం, ఎవరు బాగా మాట్లాడారన్న డిస్కషన్ తప్పితే ఇంకేం ఉండదు. అమ్మతో చెప్తున్నా, అలాంటి వారు ఆయనకి చట్టాలన్నీ తెలుసు. మీరే చెప్తున్నారు ఆయనకి. అదే వాళ్ళని పిలిచి నేను ఇరుక్కుపోయాను అనుకుంటున్నాను. నేను జడ్జెస్ అడుగుతున్నానండి, లాయర్స్ అడుగుతున్నా, మీరు ఓటేస్తారా చెప్పండి. నేను నిల్చుంటా నెక్స్ట్ టైం, ఇండిపెండెంట్ గా నిల్చుంటా అమ్మతోడు. నేను సర్వస్వం దారకొస్తాను. నాకు ఎవరండి ఓటేస్తుంది? ఫస్ట్ వాళ్ళు తెలుసా అండి, ఒక మంచి పాట తీసి బయటపెడితే ఏమో ఒక ఆవిడ పేస్ట్ నొక్కిందండి ఇలాగ బాత్రూంలో, టింగ్ అసలు పేస్ట్ ఎలా వాడాలని నొక్కింది. దానికి more than 1 million వ్యూస్ ఉన్నాయి. నేను ఆడపిల్లల మీద అసలు నిశ్శబ్దం అన్నది నేర్చుకొని నిలువున చేసుకు అవమానమైన, కృత్యమైన, అసభ్యమైన, అశ్లీలమైన
ఆవేశం అన్నది అదుముకు, ఆ క్రోషం అన్నది అణుచుకో. బెదిరించినావు ఎగితాళి వెగులు, బెదిరించినావు బాధే బ్రతుకు, ప్రతిఘటించబోతివో నువ్వు పతితవని ప్రకటించుకో. నిజం 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 పక్కన నిలబడితే నిత్యం నీకు నరకం. ఇట్లా రాసుకుంటూ వెళ్ళి నీకు నీవే రక్షవై, నిర్భయుల పాలిట కక్షవై, నిర్భయ నెత్తటి మరకల సాక్షిగా, చండివై చాముండివై, గండ్రగొడ్డలి వేటువై, ఆ గీత పొక్కల తెగ నరకవే. ఇట్లా రాస్తే ఎంతమంది చూసారు చెప్పండి? 60,000 మంది చూశారు. అమ్మతో పేస్ట్ బాత్రూమ్ లో ఎలా నొక్కి బయటికి తీయాలి అన్న వీడియో మిలియన్స్ చూశారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నిల్చుని ఇలా ఒక 2 స్టెప్పులు వేసాను అనుకోండి, నా ఇన్స్టాగ్రామ్ మిలియన్స్ దాటిపోతుంది. అర్థమైందా? అంటే నా చిన్నప్పుడు నేను యాక్ట్ చేశానండి. మా అమ్మ నా కుటుంబం బ్రతకడం కోసం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలంటే ఎన్ని తిప్పలో వాటిని ఇట్లా తప్పించుకునే సినిమాలు మీకు దండం అని చెప్పి ఇటు వచ్చి సీరియల్లో పడి బ్రతికాను, చేశాను, సినిమాలు చేశాను, యాక్ట్ చేశాను. ఇట్స్ మై ప్రొఫెషన్. కానీ అండి కాస్త మంచి చెప్దామంటే చెప్తున్నాను కదా, నా పాటే ఎగ్జాంపుల్. మీరు చూడండి, మీరు కాసేపు చూసిన తర్వాత అది ఓన్లీ విమెన్స్ డే అయితే చూస్తారు, మళ్ళీ ఏదన్నా నిర్భయ లాంటిది ఏదైనా జరిగితే అలా చూస్తారు మళ్ళీ. అట్లా ఉందండి సొసైటీ. మనలో ఖచ్చితంగా మార్పు రావాలి, మనలో చైతన్యం రావాలి. మన బిడ్డలకి నూరి పోయాలండి. మన దేశం యొక్క విలువ చెప్పాలి, గొప్పతనం చెప్పాలి. మన మహానుభావులు వాళ్ళు మన కోసం ప్రాణం ఇచ్చేశారు, వాళ్ళ గురించి నేర్పించాలి. అప్పుడు కానీ ఒక బెటర్ సొసైటీ చూస్తామండి. అర్థమైందా? అప్పుడు కానీ ఒక కొత్త భారత్, వీళ్ళు కలలు కన్న భారత్. ఏ భరత భూమినైతే ఈ మహానుభావులు ఈరోజు మనం తలుచుకుంటున్నామో ముక్కలైపోయారు. చూడండి, నా బిడ్డ చచ్చిపోయామో అనిపిస్తుంది తలుచుకుంటుంటే. అంత దుఃఖం వస్తుంది నాకు. ఎందుకు అనవసరంగా చచ్చిపోయాడు, అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నటువంటి దౌర్జన్యం చూస్తుంటే మనం అందరం పిడికి బిగించాలండి. మౌనం ఒత్తుడికి. మన దేశం పవిత్రమైన దేశం, చాలా గొప్ప దేశం, అన్యాయం అయిపోతుంది. నెక్స్ట్ టైం ఇంత కోట్ల దోపిడీ జరిగినందుకు పెళ్ళి కూడా ఒకటి పీకండి. నాకు తెలిసి నాకు దొరికితే ఒకటి పీకాలు తెస్తుంది. ఇంత దోపిడీ జరిగినప్పుడు ఏం చేస్తున్నారు కదా, నిలదీయాలి కదా. అందుకే చట్టాలు తెలిసినటువంటి మహానుభావులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక కేసు ఏంటయ్యా, ఇది అన్నం పెడతాం, అసలు ఏం జరిగిందో కనుక్కోండి, మీరన్నా బయటకు తీయండి. ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నారు. కొన్ని బెంగళూరు లాంటి ప్లేసెస్ లాంటి కొన్ని రాజకీయ నాయకులు కొన్ని వేల మంది అమ్మాయిని అశ్లీలంగా తీసి వీడియో తీసి, రాజకీయ నాయకులు పార్లమెంట్ సాక్షిగా బుద్ధులు చూస్తూ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే మాటలండి. డబ్బుల్లోడికి ఏమో విలువిస్తారు, ఏ కారులో వచ్చాము, ఎట్లా తిరుగుతున్నాం, వీటికేనండి విలువ. ఇప్పుడు నాకు కన్నీళ్ళు చెప్తున్నాను కదా, ఆమె వచ్చేస్తుంది, ఊరికే వచ్చేస్తుంది. ఊరికి కన్నీళ్ళు రావాలి. అందరికీ కన్నీళ్ళు రావాలంటే లోపల ఒక అగ్నిపర్వతం ఉండాలి. దేశం పట్ల విపరీతమైన ప్రేమ ఉండాలి, చచ్చేంత ప్రేమ ఉండాలి. నాకున్నది. మన బిడ్డలకు కూడా అది నేర్పిద్దాం. అండ్ ఇలాంటి మహానుభావుల్ని, జడ్జ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని, లాయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ చీడ విరగుడు అవ్వాలంటే, మన దేశానికి పట్టిన చీడ పోవాలంటే ధరించేసి ఎప్పటికప్పుడు ఈ న్యాయ వ్యవస్థ మన స్లో మోషన్లో కొంచెం నడుస్తుంది మనది. బట్ ఎప్పటికో అప్పటికి ఒక వెలుతురు అన్నది చూస్తుంది. ఖచ్చితంగా మనం ఎదిరించాలి, ప్రశ్నించాలి, కడిగి పడేయాలి. అప్పుడే నిజమైన స్వతంత్ర సమరయోధులకి మనం నివారణ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. సో మీకు బోర్ కొట్టించిన సారీ, బట్ ఆలోచింపజేశానని ఆశిస్తూ ఎంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను చాలా పెద్ద కార్యక్రమాలకు కూడా వెళ్ళినాను ఒక్కోసారి, నాకు మనసు ఉంటే తప్పితే. చిన్న కార్యక్రమం, చిన్న కమ్యూనిటీ అనేది కాదు, ఒక ఆలోచన చూసారా, అది చాలా పెద్ద ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. సో దానికి నాకు మురళీమోహన్ గారు ఎన్ని రోజులు అంటే దాదాపు 20 ఏళ్ళుగా తెలుస్తుందండి. సెకండ్ టైం చూస్తున్నాను. మా బిడ్డల బర్త్డేకి వచ్చారు, ఫోన్ ద్వారా పరిచయం అంతే. అంటే నేను ఏదైనా మంచి పని చేసినప్పుడు నాకు ఒక 20-30 మంచి మెసేజ్లు వస్తాయండి, ఇన్స్పైర్ చేస్తే మెసేజ్ వస్తుంది, వెరీ గుడ్ పాన్ గారు. అందులో వారి మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని ఇలా కలిసినందుకు. బట్ నేను మనస్ఫూర్తిగా చెప్పానండి,
మీరు తలుచుకుంటే మీరు ఒక భగత్ సింగ్ అవ్వగలరు. మీ గురించి మీ బిడ్డల బిడ్డలు, నా బిడ్డల బిడ్డలు మాట్లాడతారండి, ఖచ్చితంగా మాట్లాడతారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మేడంని కూడా సాల్యూట్ మ్యామ్. ఎందుకంటే ఆడపిల్లలు ఈ పొజిషన్స్లోకి రావాలంటే మామూలు విషయం కాదు. మా అన్నని చదివించింది మా అమ్మ, నేను కష్టపడ్డాను. అర్థమైందా? వాడు చచ్చే వరకు చదువు రానివ్వదండి నేను 10th తర్వాత 10thలోనే ఎర్రసేని తర్వాత ఇమీడియట్గా మీరు నాన్నగారి సినిమా ఇలా చేసుకుంటూ వచ్చానండి. నేను చిన్నపిల్లప్పటి నుంచి చేస్తున్నాను. కానీ ఎప్పుడు చేస్తున్నారో మీరు నా చిన్నప్పటి నుంచి ఉన్నారండి ఇలాగంటే, నేను కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను బాబు. నువ్వు చిన్నప్పటి నుంచి అంటే మీరే అన్నా అప్పుడు నేను 30 నాకు. సరే ఇప్పుడు దాకా కొంచెం ఎమోషనల్గా ఉన్నానండి, అసలు నవ్వుకుందాము. ఇందాక మీరు అన్నారు మా నాన్నగారితో కూడా చేశారు, వాళ్ళగారు నాతో చేస్తారు, నా బిడ్డతో కూడా చేస్తారు. శ్రీదేవి గారు కూడా ఎన్టీ రామారావు గారితో చేశారు మనవరాలుగా. దాని తర్వాత హీరోయిన్గా కూడా చేశారు. నేను నా చిన్న వయసులో, నేను 12 ఏళ్ల పిల్లప్పుడు వచ్చాను. అంటే ఆకారం పెద్దది. ఆ స్క్రీన్ ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ అంటున్నామా, స్క్రీన్లో చాలా లావుగా పెద్దగా కనిపిస్తుంది, ఇప్పుడు సన్నగా ఉన్నామంటే ఇలాగే ఉన్నాను. ఇంకా యాక్చువల్ 10 కిలోలు పెరిగి ఉన్నాను నేను. సో వయసుతో నిమిత్తం లేదండి. నేను ఛాలెంజ్ 2000 ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను అంట. ఈటీవీలో లేడీస్ ఉండేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు అనమాట. కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఎందుకు నన్ను చూస్తే గుళ్ళు వాళ్ళకి, కొంచెం మంది లేడీస్కి. అయితే మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోటోలు దిగడానికి అందరూ వెనుకబడేవాళ్ళు అనమాట. సో కొంతమంది సిగ్గుపడుతున్నారు. అయితే నన్ను దిగండి, కొందరు దిగండి, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి కదా, కొంత దిగండి, రారేంటమ్మా పిలవండి మమ్మీ అంటే వాళ్ళందరూ చాలా చిన్నపిల్లలు కదండి సిగ్గుపడుతున్నారు. అలా ఎంత తెలుసా అండి, నేనప్పుడు 21 ఉన్నాను, వాళ్ళందరూ పిల్లల్ని కానీ వాళ్ళకు 40 ఉన్నారు, 35-40. అంటే ఇమాజిన్ ఈమె నన్ను ఎంత చేసుకుందాం. అయితే నేను ఏ సంవత్సరం పుట్టానన్నది ఆ భగవంతుడు విచిత్రమో. మా అమ్మ నాన్నకైతే 1977లో పెళ్ళి అయిందండి. కానీ యూట్యూబ్లో చూస్తే మాత్రం నేను 73లోనే పుట్టింటాను. అంటే మా అమ్మ వాళ్ళు ఏమన్నా ఎక్కడ నుంచి ఎత్తుకొచ్చి పెంచుకున్నారా నాకు అర్థం కాదు. మా అన్న పుట్టిన 2 ఏళ్ళకి నేను పుట్టామండి. ఓకేనా, మా అన్నను అన్న పాపానికి ఎవడు పోలేదండి, ఎప్పుడు తమ్ముడే అంటారు నాకు. సీరియస్లీ మా అమ్మకి పెళ్ళి, మా అమ్మ నన్నకి పెళ్ళి అవ్వాలి కదండి, నేను ముట్టాలంటే కూడా. సో చాలా మందికి నా ద్వారా ఒక ఇన్స్పిరేషన్. అంటే నా చిన్నప్పుడు చూశాను, ఆయన ఇంకా అలా ఉంది అంటే తనని తాను చిన్నపిల్ల అనుకోవడానికి నన్ను ఒక ఎగ్జాంపుల్గా చూపించుకుంటారు. అట్లా నేను చాలా మంది ఇన్స్పైర్ చేస్తాను. సో నేను వెంటనే నవ్వుతున్నాను, అవునమ్మా నువ్వు ఏం వయసు తెలుసా, అవునమ్మా. ఎందుకంటే ఆవిడ ఎంత తృప్తి నన్ను చూస్తే, అంటే నేను కూడా ఇలా అవ్వచ్చు, ఇలా ఉండొచ్చు. సో ఇలా నేను పాజిటివ్ అనేది చాలా మందికి చెప్తుంటానండి. జోక్స్ బాగా మిమ్మల్ని అందరికీ చిన్నగా నవ్వించే ప్రయత్నం, కొంచెం ఎమోషనల్ చేశారు కదా, నవ్వించే ప్రయత్నం. సో చివరిగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటిదాకా నేను రిక్వెస్ట్ చేసింది ఊరికే రిక్వెస్ట్ చేయలేదండి, మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేశాను. సో ఇంత అభినయ భావాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీనికి పని పెట్టాలి. ఎందుకో తెలుసండి, మన ప్రపంచంలో ఈవిల్ స్ప్రెడ్ అవుతుందంటే దానికి కారణం మేధావి వర్గపు మౌనం. ఎంత చదివి అంబేద్కర్ గారు కూడా సైలెంట్గా ఉండుంటే పని అయిపోయేది కదా కదా, కానీ ఆయన చట్టాలు చేశారు. అప్పుడే కొద్దిగా మార్పు వచ్చింది కదండి. లేకపోతే 1వ వర్గమో 2 వర్గాలు మాత్రమే మనల్ని ఏలేవాళ్ళు, పరిపాలించరు. ఈ మాత్రమన్నా కాస్త ఎలక్షన్స్ అందరూ ఉన్నారంటే, పాలిటిక్స్ కొంతమంది ఉన్నారు, మిగతా వర్గాలు కూడా ఉన్నారంటే బికాజ్ ఆఫ్ మహానుభావుడు ఏదో ఒకటి చేశారు కాబట్టి. సో మీరందరూ చట్టం తెలిసిన వాళ్ళు, మీకు తప్పు అనిపిస్తుంటే దాని గురించి ఒక ప్రశ్న సంధించండి. తప్పుడు ప్రశ్న సంధించండి. ఏముందండి, పోరాడితే పోయేదేముంది, ప్రాణం తప్ప. నిజమేనండి, బానిస సంఖ్యలు కాదు, ఇప్పుడు ప్రాణమే. అదొకప్పుడు పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు పోరాడితే పోయేదేముంది, ప్రాణం తప్ప కదా. పోతే పోయిందండి ప్రాణం. మళ్ళీ మాట్లాడుకుంటాను చూసారా, భగత్ సింగ్ గురించి మాట్లాడుకోవట్లేదా, నేను చెప్తున్నాను. భయపడట్లేదండి, భయపెట్టట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. అండ్ వీరికి మా భూమి, నా బిడ్డ పేరు నా బిడ్డ పేరు భూమి అండి. భూమి ఆరాధ్య, భూమిని ప్రేమించేది, భూమిని ఆరాధించేది అండి.
నిత్యం చెప్తుంటా, అమ్మ నువ్వు మామూలు భూమి కాదు బిడ్డ, ఎర్త్ నీ పేరు, యు బోర్ ద బర్డెన్ ఆఫ్ దిస్ ఎర్త్, నువ్వు నిజంగా యు ఆర్ ద ఇన్కార్నియేషన్ ఆఫ్ దిస్ ఎర్త్ అని చెప్తాను నా బిడ్డకి. తన నా బిడ్డ ఏమనుకుంటే తెలుసా, మీరందరూ తన బిడ్డలు అనుకుంటుంది. సీరియస్లీ, భారతీయులే కాదు ఎక్కడున్నా కూడా దేర్ ఆల్ మై కిడ్, ఐ నీడ్ టు ఐ సపోజ్ టేక్ కేర్ ఆఫ్ దమ్ అనుకుంటుంది. అలా నేర్పిస్తాను నా బిడ్డలకి. సో మనం అంతా ఒక వసుదైక కుటుంబం, మన కుటుంబం బాగుండాలంటే మన చైతన్యవంతులు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి భగత్ సింగ్ జగదేవ్ రాజగురుకి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ప్రతి కుటుంబంలో ఈ బిడ్డలు మళ్ళీ పుట్టాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ.